శ్రమలలో నుండి దేవుని వెలుగులోనికి అనే ఆధ్యాత్మిక ప్రార్థనలో పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, అప్పులు, ఉద్యోగం, ఇంటి నిర్మాణం, సంసార సమస్యలు వంటి జీవిత శ్రమలపై దేవునికి ఎలా ప్రార్థించాలో ఈ వీడియోలో పొందుపర్చడం జరిగింది. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కన్నీటిని కూడా వినగలవాడు. మన జీవితం అనేది ఒక్కసారి ఆగిపోని ప్రయాణంలాంటిది. దానిలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు మనమెదుర్కొంటుంటాం. వాటి నడుమ మన విశ్వాసం ఎలా ఉండాలి, మన ప్రార్థన ఎలా ఉండాలి, ఇది ప్రతి దేవుని శిష్యునికి తెలిసి ఉండాల్సిన విషయం. శ్రమలలో నుండి దేవుని వెలుగులోనికి అనే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రార్థనతో ప్రారంభమవుతుంది, ప్రార్థనతోనే కొనసాగుతుంది. దేవుడు మన శబ్దం వినగలవాడు కాదు, మన నిశ్శబ్దాన్ని, మన కన్నీటిని కూడా వినగలవాడు. పిల్లల చదువుల విషయంలో మనం మనశ్శాంతి కోల్పోతుంటాం. ఈ పోటీ ప్రపంచంలో వారు నిలబడాలన్నా తల్లిదండ్రుల ఆకాంక్ష నిస్సందేహంగా మంచి ఆశయమే. కాని విద్య అనేది దేవుని ఆశీర్వాదంతో పాటు వస్తేగాని నిజమైన ఫలితాలిస్తుంది. ఆ క్షణాల్లో మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభూ, నా పిల్లల మనస్సులు తెరవుము, వారు బుద్ధిమంతులై నీ భయంతో నడుచుకొనుచు విజయం పొందునట్లు చేయుము అనే విధంగా ఉండాలి. పాఠశాలల్లో పరీక్షల సమయంలో నిరాశ వచ్చినప్పుడు పిల్లలమీద కాదు, దేవునిపై మన నమ్మకాన్ని పెంచాలి. పిల్లల పెళ్ళిళ్ల విషయంలో తల్లిదండ్రులు చింతిస్తూ ఉంటారు. మంచి జీవిత భాగస్వామి మంచితనాన్ని దీవించమని ప్రార్థించడం సాధారణమే. కాని దేవుని కాలం, దేవుని చిత్తమే శ్రేష్టమైనదని గుర్తించాలి. ప్రభువా, నా కుమారునికి, నా కుమార్తెకు నీ చిత్తమైన జీవభాగస్వామిని పంపుము, వారి సంసారం నీ ఆశీర్వాదంతో నిండిపోవాలి అనే విధంగా ప్రార్థించాలి. తాత్కాలికంగా ఆలస్యం వచ్చినా నమ్మకం కోల్పోకూడదు. దేవుడు అద్భుతంగా ఏర్పరిచే సంబంధం జీవితాంతం నిలబడుతుంది. నీవే నా ఇంటికి మూలస్తంభం. ఇంటి నిర్మాణం అనేది ప్రతి మనిషి కల. కాని అప్పులు, ఆర్థిక పరిస్థితులు ఆ కలను కలవరపెడతాయి. ఇక్కడ మన ప్రార్థన, ప్రభువా, నా ఇంటిని కట్టించేది నేను కాదు, నీవే నా శిల్పి. నా ఆశయాన్ని నీ చిత్తంలో కలపుము, నీవే నా ఇంటికి మూలస్తంభం అనే విధంగా ఉండాలి. మన ఆశయానికి భద్రమైన పునాదిగా దేవుని వాక్యాన్ని నిలిపితే ఆ ఇంటిలో దేవుని సమాధానం వాస్తవంగా కనిపిస్తుంది. నా అవసరాలన్నింటికీ నీవే జవాబు. అప్పుల బాధలు మన జీవితాన్ని చీకటి గదిలా చేస్తుంటాయి. మనం ఎంత ప్రయత్నించినా సమస్యలు తీరకపోతే నిరాశ కలుగుతుంది. కాని మన ప్రార్థన నిస్సారంగా కాకుండా విశ్వాసంతో ఉండాలి. ప్రభూ, నా అవసరాలన్నింటికీ నీవే జవాబు. నేను తీసుకున్న అప్పులను తీర్చగల ఆర్థిక సమర్థత నాలో నింపుము. నా ఆత్మకు ప్రశాంతతనిచ్చు అనే హృదయస్పర్శమైన ప్రార్థన దేవునిని కదిలిస్తుంది. ఆయన నిరంతరం రుణాల నుండి విమోచన దారి చూపించగలవాడు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఎన్నో నిరాకరణలు, నిరాశలు ఉంటాయి. ఆ సమయంలో మనం, ప్రభూ, నాకు మేధస్సుతో పాటు నీ చిత్తాన్ని అర్థం చేసుకునే హృదయాన్ని నీవు ఇవ్వుము. నాకు సరిపోయే ఉద్యోగాన్ని నీ రాజ్యానికి సేవ చేసే మార్గంగా మార్చుము అని ప్రార్థించాలి. శ్రమించినప్పటికీ ఉద్యోగం రాకపోతే అది దేవుని ఆలస్యం కాదు, సిద్ధమైన దీవెన కోసం ఎదురుచూపే సమయం. సంసార బంధాలు, కుటుంబ సమస్యలు మన గుండెల్లో గాయాలుగా మిగులుతాయి. అయినా దేవునితో మన బంధం బలంగా ఉన్నంతవరకు ఎలాంటి సంబంధానికైనా రక్షణ ఉంటుంది. ప్రార్థనలో మనం, ప్రభూ, నా కుటుంబాన్ని నీ ప్రేమతో కట్టిపడేయుము, అపర్ణతలు తొలగించుము, నా హృదయంలో క్షమ, సమాధాన బుద్ధిని నింపుము అని భక్తిగా ప్రార్థించాలి. దేవుని సమాధానాలు తక్షణం రావు, కాని ఎప్పుడూ సరైన సమయానికి వాస్తవమవుతాయి. ప్రతి సమస్యలోనూ దేవునికి చెప్పే తీరు, విశ్వాసంతో, వినయంతో, నిజమైన గుండెతో ఉండాలి. ప్రార్థన మానేకండి. ప్రార్థన లోపించిన ప్రతి చోట భయం పుట్టుతుంది. ప్రార్థన పెరిగిన చోట దేవుని వెలుగు విరాజిల్లుతుంది. శ్రమలలో నుండి దేవుని వెలుగులోనికి అనే మార్గంలో మన ప్రతి అడుగు ప్రార్థనతో నిండాలి. అప్పుడే ఆ వెలుగు మన ఇంటికి, పిల్లలకి, మనసుకి చిమ్ముతుంది. ఆమేన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.